ఇక కాంగ్రెస్ శాపం, బీఆర్ఎస్తోనే తెలంగాణకు లాభం. బస్సు యాత్రలో ప్రజల యొక్క సందేశం ఇట్లనే ఉన్నదట, బీఆర్ఎస్తోనే లాభం ఉంటుందట. ఇక కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పేసి ఒక బాలుడైతే ఈ విధంగా మరి ప్లకార్డ్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ, జనం గుండెల్లో కేసీఆర్, తెలంగాణ ఎమోషన్, ఉద్వేగం కేసీఆర్. నా రాజకీయ భవిష్యత్తు అంతా పనంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడిన, ప్రత్యేక రాష్ట్రం కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ గడ్డ నుంచి వెళ్ళి నన్ను తుడిపేయాలని అనుకునేటోడు పిచ్చోడు, కానీ తెలంగాణ ప్రజలు ఏమాత్రం పిచ్చోళ్ళు కాదు. కేసీఆర్ చెప్పుకుంటా భావోద్వేగానికి గురైండంట. వాస్తవానికి ఒక్క విషయం ఏమొప్పుకోవాలంటే మనం కేసీఆర్ దగ్గర ఒక విషయం ఖచ్చితంగా ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఒకటి ఉన్నది. అది ఏంటంటే ఈయన ఏమన్నాడు, నా రాజకీయ భవిష్యత్తు అంతా పనంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడిన నాడు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ యొక్క పోరాటం, కేసీఆర్ యొక్క వాగ్దాటి, కేసీఆర్ చేపట్టిన చర్యలు, కేసీఆర్ చేసిన ఈ యొక్క ధర్నాలన్నీ కూడా ఒక్కరొక్కరికి భయాన్ని పుట్టించినాయి. రాష్ట్రాలు వేరైపోతాయా మళ్ళా, ఎందుకంటే కేసీఆర్ సీఎం అయ్యే పరిస్థితి లేదు నాడు. అసలు కేసీఆర్ సీఎం అనేది మైండ్లో లేదు ఎవరికి కూడా. తెలంగాణ వస్తే ఏమవుతుందంటే రాష్ట్రాలు వేరైపోతాయి, హైదరాబాదు నుంచి వెళ్ళి ఆంధ్ర విభజించబడుతుంది, మనకు ఈ యొక్క సెక్టార్ సంపద అంతా కూడా తగ్గిపోతుంది అన్న భావనలతో, అన్న భయంతో చాలామంది నాడు ఆంధ్ర పాలకులు ఉండే. ఇప్పుడు కేసీఆర్ అంత చైతన్యం, అంత పోరాటం చేయడం వల్ల కూడా కేసీఆర్కు అప్పటి పాలకులు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా రెడీగా ఉండే, అడిగినన్ని మూటలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉండే. ఆయనే నేను మంత్రి పదవి అనుభవిస్తా, నేను మంచిగా వేల కోట్ల డబ్బులు దండుకొని ఇక నేను బాగుపడి నా కొడుకును, నా బిడ్డను, నా కుటుంబాన్ని నేను బాగా చూసుకుంటా, ఇక నాకు ఏం అవసరం లేదని ఒక్క చోటైనా లొంగిపోయి ఉంటే ఈ తెలంగాణ ఈ యొక్క పోరాటం ఇట్లా సాగుతుండేనా? సరే, అమ్ముడు పోలే, అది జరగలే. ఇంకొకటి ఏమంటే ఇక్కడ నా రాజకీయ భవిష్యత్తు అంతా పనంగా పెట్టిన, తెలంగాణ వచ్చింది, ఈ కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన ప్రజలకు ఒక విశ్వాసం కలిగింది, ఒక సానుభూతితోటి ఉన్నారు, నమ్మిండ్రు, ఓట్లు వేసిండ్రు. తెలంగాణ యొక్క ప్రేమతోటో, తెలంగాణ వచ్చిందన్న సంతోషంతో. మరి ఒకవేళ తెలంగాణ రాకపోయింటే కేసీఆర్ పరి ఏమవుతా ఉండే? తెలంగాణ వచ్చింది, నేను జర్నలిస్ట్ అయినా, నా తెలంగాణ రాజకీయాల పట్ల నేను ఇట్లా మాట్లాడుతూ ఉన్నా. నాడు తెలంగాణ జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ ఓడికి ఎవరికైనా పత్రిక ఉండనా? సరే, మన నమస్తే తెలంగాణ, మన V6 కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా పక్కన పెడితే, అట్లీస్టు మన అని చెప్పుకునే ఒక పరిస్థితి ఏర్పడింది. మన అని చెప్పుకొని కొన్ని పత్రికలు ఉన్నాయి. ఇక సౌటయా, ఇక ఉట్టియా, మట్టియా, గట్టియా అని పక్కన పెడితే మన అనే ఒక పదం నా నోటి నుంచి వచ్చింది. ఇప్పుడు చెప్పగానే చెప్పినా అంటే మనది కాబట్టి. ఇప్పుడు నేను కూడా ఇట్లా ఉండి మాట్లాడుతూ ఉన్నట్టు తెలంగాణ వచ్చింది కదా. తెలంగాణ రాకపోతే కేసీఆర్ పరిస్థితి ఏమవుతా ఉండే పాపం? తెలంగాణ రాకపోతే కేసీఆర్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏమవుతా ఉండే? అది ఆలోచించలే కదా. మరి ఏమవుతుందో నా బతుకు, ఏమవుతుందో నా భవిష్యత్తు అని అనుకోలేదు. చాలామంది కూడా వెనకడుగు వేసిండ్రు. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వారు తెలంగాణ ఉద్యమంలో లేరు. అసెంబ్లీలో 2 సార్లు మాట్లాడిండ్రు, ఒక్కసారి వీడియో చూస్తే అయిపోతుందని చాలామంది కాంగ్రెస్ వాదులు అనుకుంటా ఉన్నారు. కానీ అది కాదు. తెలంగాణ పోరాటం అంటే ఆ ఆమర నిరాహార దీక్ష, తెలంగాణ పోరాటం అంటే ఆ చైతన్యం, తెలంగాణ పోరాటం అంటే రోడ్లపైన దిగి నడుచుకుంటా ప్రతి పల్లెకు గ్రామానికి పోయి సమస్యలు తెలుసుకొని కొట్లాడడం కేంద్రంతో. అది ఎవరు కూడా చేయలే కదా. రాజకీయంలో ఉండి కేసీఆర్ గారు దాన్ని 100% చేశారు. కేసీఆర్ గారికి బలము, బలగము, ధైర్యము అంతా ఎవరంటే ఈ తెలంగాణ ప్రజలు, యువకులు, రైతులు, మనలాంటి వాళ్ళందరూ కూడా. కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఫేస్ ఆఫ్ ద పోరాటం, దానికి ఫేస్ ఆఫ్ అయిండు ఆయన. కానీ ఈ జనాలంతా కూడా ఉండడం వలన ఆయన అయిండు. సరే, జనాలు ఉన్నందుకైందా, లేకపోయినందుకైందా? అయ్యిండు కదా. మరి మిగతా నాయకులు ఎందుకు కాలేకపోయిండ్రు? ఆయనే ఆలోచించలే. తర్వాత నేను ఏమైపోతాను అనుకోలే. తర్వాత ఏదైతే అదైంది, ఇప్పుడైతే నేను పోతా అనుకున్నాడు. అదైతే వాస్తవం. కాకపోతే క్రెడిబిలిటీ మీరే మాత్రమే తీసుకోకుండా తెలంగాణ ప్రజలు కూడా ఇస్తే బాగుంటుంది. కేసీఆర్ గారు మెట్రో రైల్ ఫర్ సేల్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ అట. అమ్మకానికి పెడుతున్న ఎలాంటి కంపెనీ 2026 తర్వాత విక్రయించే యోచన, నష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఫ్రీ బస్సు వల్ల మేము మెట్రోను నడపలేము. ఎలాంటి ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు.
చూద్దాం ఒకసారి. హైదరాబాదు తీవ్ర ప్రభావం, మెట్రో సేవలు నిలిచిపోతే నగరం ఆగమాగం, కంపెనీల రాకపై భూముల రేట్లపై ప్రభావం, అటకెక్కిన మెట్రో కారిడార్ల విస్తరణ పనులు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పైన నిలినీడలు. ఇది కాదా ఇక సిగ్గులేని పని అంటే గిదే. సిగ్గులేని యోచన ఏదైనా ఉందంటే సరే, ఇప్పుడు వాడికి లాభం పోతుందా పోదా అని పక్కన పెడితే మెట్రోపాలిటీ సిటీ అనేది ఒక మెయిన్, మెట్రో ఉండడం అనేది ఆ యొక్క సిటీకి మెయిన్. ఇంకా కూడా పాపం ఆంధ్రాలో మెట్రో ఎక్కలేకపోతూ ఉన్నారు. ఆంధ్ర ఎక్కాలంటే తెలంగాణకు రావాలి. సరే తెలంగాణ అభివృద్ధి చెందదు, తెలంగాణ ఇక కరువులకు పోతుంది, గడ్డలకు పోతుంది అన్నట్లకు అక్కడి నుంచి వెళ్ళే జనాలు వచ్చి ఇంకా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక కూడా అక్కడి నుంచే వచ్చి ఇక్కడ సర్వే అవుతూ ఉన్నారంటే ఆ విధంగా డెవలప్ చేసుకున్నాం మనం కాదా. మరి చేసిన డెవలప్ను మళ్ళీ ఇంకా అట్టడుగున తొక్కేస్తారా? ఫ్రీ బస్సులు నిజంగా ఒక కేటగిరీకి పెట్టుంటే బాగుండు. ఇక నేను ఇందాకనే చెప్పిన, ఈ వార్త చూడముందుకే చెప్పిన, ఇప్పుడు మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నది, ఆ ఎఫెక్ట్ చూపెడుతున్నది. సరే ఎవడు కొనలే, విక్రయాన్ని పెట్టిండు, సేవలు నిలిపిపోయినాయి, ఎవరు నిలిపివేసిండ్రు, రన్ అవ్వలే అంటే అది ఎంత ఇబ్బంది నేను చేస్తుంది మనకు. ఆలోచించాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ రాజకీయ నాయకులు చేస్తారు ఫ్రీ పెడితే మాకు సంతోషం, ఎవడిస్తాడా మాకు ఉచితంగా అనుకుంటే, ఉచితంగా ఇస్తే ఆని కొరిగేదేముంది? తొక్క తోలు మన్ను మట్టి ఆయనకి ఏం ఒరిగేది ఉంది? మళ్ళీ ఉచితంగా నీకు ఇచ్చినందుకు మళ్ళీ ఏనో దగ్గర ఆడి ఏం చేయడుగా, ఇక కట్టుకునే లుంగి మీదనో, వేసుకునే జాకెట్ మీదనో, ఇక బనీన్ మీదనో, చెప్పుల మీదనో ఎక్కువ రాదురా పనులు. ఇక వాళ్ళకి వీళ్ళకు సత్సంబంధాలు ఉంటే, కథలు ఉంటే కార్ఖానా ఉంటుంది కాదు. పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచుతారు. ఇక ఆ యొక్క రోడ్ ట్యాక్సీలు ఉంటాయి, ఇక టోల్గేట్ కార్డు దాటేటి నెలలో 100 కోట్లు వసూలు అవుతా ఉన్నాయి, వాటిపైన పెంచుతారు. ఏముంటుందన్న పోనీ. చాలామంది ఏమంటారంటే ఫ్రీ బస్సుల్లో పోయేటోళ్ళు మామూలు మహిళలు, సామాన్యులు పోతారు. ఆ టోల్గేట్లు దాటేటోడు ఎవడు అంటే క్యాబులు దాటారు, క్యాబులు దాటలే. వరంగల్ నుంచి వెళ్ళి హైదరాబాద్కు ఎంతమంది క్యాబ్ డ్రైవర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వాళ్ళు కడతలేరా పన్ను? డెవలప్మెంట్ అంటే అటువంటి వాళ్ళకు తగ్గించాలి ఆ టోల్గేట్ ఫ్రీ. అంటే సెంట్రల్ వాడైనా వాడైనా వీడైనా ఎవడైనా సరే, ఇక నేషనల్ హైవే అన్న ముచ్చట పక్కన పెడితే చేయాలి. అవేవి చేయకుండా ఉచితాలు పెట్టి ఇక అమ్ముడు పోయి తెలంగాణ రాష్ట్రం మళ్ళా గతం లెక్క ఇక కరువు కాటలకు పోవాలి, నీళ్లు లేక ఇక అది లేక ఇది లేక సావాలి. ఇది చూసి మీరు సంతోషించాలి. సైకోపాత్గాలు ఉన్నారు మొత్తం ఈ రాష్ట్రంలో. మాటతోనే సర్కారు మెడలు వంచిండు, గెలిపించుకుంటే ఇంకెట్లుంటుంది. ప్రజా సమస్యలపై గొంతెత్తి గర్జించిన కేసీఆర్, తలగొని సర్కారు సమస్యలకు పరిష్కారం. రైతులను పరామర్శించిన గంటల్లోనే నీళ్లు, రైతు బంధుపై ప్రశ్నించిన తర్వాతనే నిధులు వచ్చినాయి. రుణమాఫీపై నిలదీసినాకనే ఆగస్టు 15కు గడువు. పంట నష్టంపై ప్రశ్నించగానే 15 కోట్లు రిలీజు. చేనేత కార్మికులకు బకాయిలు విడుదల. ఓయూ హాస్టల్స్ తెరిచి ఉంచేలా ఒత్తిడి. 15 రోజుల్లోనే సర్కారుకు సుక్కలు చూపించారట కేసీఆర్ గారు. ఇక ప్రజా సమస్యలపైన గొంతెత్తి గర్జించిన కేసీఆర్ సర్కారుకు అపోజిట్గా ఉండి ప్రశ్నిస్తేనే ఇట్లా ఉంటాయి, ఇంకా ఆయనే సర్కారులో ఉంటే ఇంకెంత బాగుంటుంది అనేది ఆలోచించుకోవాలి మనం అని చెప్పి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పడిలేచిన కెరటమాట, మలుపు తిప్పిన కేసీఆర్ బస్సు యాత్ర, చెక్కు చెదరని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, కేసీఆర్పై తరగని ప్రజాభిమానం. 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్తో హస్తం కమలం ముఖాముఖి పోటీ. 5 సీట్లలో కాంగ్రెస్, 7 సీట్లలో బీజేపీ, 4 స్థానాల్లో మాత్రమే త్రిముఖ పోటీ ఉన్నదట. చూడాలి మరి ఏమవుతుందో. మోదీ చేతిలో యోగి అవుట్. 2 నెలల్లో ఆయన రాజకీయ జీవితాన్ని మోదీ అంతం చేస్తారు. అద్వానీ, మనోహర్ జోషిలకు పట్టిన గతే ఆదిత్యనాథ్కు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 230 సీట్లు దాటవు. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు. జైలు నుంచి వచ్చి రాకనే ఏమంటా ఉన్నాడు చూడరు. ఇక యోగికి అవుట్ అట. ఎవరు? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అవుట్ అయిపోతాడు. ఆయన ఏం ఉండదు, అద్వానీలకు వాళ్ళకు వీళ్ళకి పట్టిన గతి పడుతుంది. మోడీ మంచోడు కాదు, నీకు పదవి రానియడు, నీ రాజకీయ వినాశనం చేస్తాడని చెప్పేసి కేజ్రీవాల్ గారు అంటా ఉన్నారు.